మామూలుగా బిచ్చగాళ్ళు ఎవరైనా సరే ఈరోజు గడిస్తే చాలు కడుపు నిండా భోజనం చేస్తే చాలు అనుకుంటారు. కానీ ఒక బిచ్చగాడు ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్ళి 299 కోట్ల రూపాయలు పొందే అవకాశం ఉంటే ఈ భూమి మీద అతని కంటే అదృష్టవంతుడు ఇంకెవ్వరు ఉండరు కదా. కానీ అన్ని కోట్లు అంటే ఈజీగా రాదు కదా. సో మన బిచ్చగాడికి 299 కోట్ల రూపాయలు పొందే అవకాశం వస్తుంది. తర్వాత ఏమైందో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. సరదాగా చిప్స్ తింటూ ఎంజాయ్ చేయండి. ఒక పెద్ద మహల్ లోపల చిన్నపిల్లాడైన సిద్ధార్థను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. నాన్న, నాకు ఈ అంకుల్ ఇంట్లో ఉండాలని లేదు. అంకుల్ పిల్లలు నన్ను ఎప్పుడు కొడుతూ ఉంటారు అని చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న ఆ టైంలో టౌన్కి బయట ఉంటాడు. రేపు వస్తా నేను తీసుకెళ్తా అని చెప్తాడు. మరోవైపు మన అంకుల్ పిల్లల్ని చూస్తాం. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళ నలుగురు సిద్ధార్థ దగ్గరికి కేక్ తీసుకొని వస్తారు. ఈరోజు సిద్ధార్థ్ బర్త్డే అనమాట. చాలా ప్రేమగా అతని దగ్గరికి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేద్దామంటారు. సిద్ధార్థ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ కేక్ కట్ అయిపోతున్న టైంలో ఈ నలుగురు ఊహించిన విధంగా అతన్ని భయంకరంగా కొడతారు. అలా కొట్టడం వల్ల చివరికి సిద్ధార్థ చనిపోతాడు. వీటన్నిటికీ కారణం మనకి తర్వాత తెలుస్తుంది. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత మనం రోడ్డు మీద ఒక బిచ్చగాడిని చూస్తాం. అతనే మన హీరో. అతనికి చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ట్రాఫిక్లో నాకు కాళ్ళు లేవని నటిస్తూ జనం దగ్గర నుంచి బిచ్చం అడుగుతాడు. అంతేకాదు, ఈ బిచ్చగాడు ప్రతిరోజు కొత్త కొత్త గెటప్లతో వచ్చి ఎవరికి అనుమానం రాకుండా నటిస్తూ రోడ్డు పైన బిచ్చం అడుగుతూ ఉంటాడు. తన పని అయిపోయిన తర్వాత తన బస్తీకి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ అతనితో పాటు జాక్ అనే చిన్నపిల్లాడు కూడా ఉంటాడు. ఆ బిచ్చగాడు జాక్తో, నువ్వు నాకు రోడ్డు మీద కనిపించావు. నిన్ను నీ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను నా దగ్గర ఉంచుకున్నాను అంటాడు. కానీ అతను జాక్తో ఏ విషయం కూడా పంచుకోడు. తర్వాత జాక్ రోజంతా రోడ్డు మీద పిల్లల పుస్తకాలు అమ్ముతూ కొంత డబ్బు సంపాదించుకుంటాడు. ఆ డబ్బుతో తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాడు. ఒకరోజు బిచ్చగాడు రోడ్డు పైన బిచ్చం అడుగుతూ ఉండగా కొంతమంది అక్కడికి వస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మా యజమాని చనిపోయారు. చనిపోకముందు ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు, బీద వాళ్ళకు మంచి భోజనం పెట్టాలి, మీరు కావాలంటే మాతో పాటు రండి, మంచి భోజనం లభిస్తుంది అంటాడు. ఆ మాట విన్న తర్వాత ఈ బిచ్చగాడు తినడానికి వాళ్ళ కార్లు కూర్చుంటాడు. వాళ్ళు అతను ఒక పెద్ద మహల్ ముందుకు తీసుకెళ్తారు. మహల్ని చూసిన వెంటనే బిచ్చగాడు షాక్ అయిపోతాడు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఈ బిచ్చగాడు ఒక అమ్మాయి కన్నీని ప్రేమించేవాడు. అంటే ఆమె పేరు కన్ని. ఇద్దరు కలిసి ఆ మహల్ బయట బిచ్చం అడుగుతుండేవాళ్ళు. అప్పుడు కన్ని అంటుంది, మన దగ్గర కూడా ఎంత డబ్బు ఉంటే బాగుండేది కదా, ఆ మహల్ లోపలికి వెళ్ళే అవకాశం దొరికేది అని చెప్తుంది. అప్పుడు ఆ బిచ్చగాడు చెప్తాడు, ఏదో ఒక రోజు నిన్ను ఈ మందిరంలోకి తీసుకొస్తాను అని చెప్తాడు. అయితే మహల్ యజమాని కొన్ని రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. వాళ్ళ పిల్లలు చెప్పిన మాట ప్రకారం ఒక నౌకరు ఈరోజు అక్కడున్న బిచ్చగాళ్ళకి భోజనం పెడతాడు. అయితే మహల్ యజమాని కుటుంబంలో ఎవ్వరు కూడా అక్కడ ఉండరు. బీద వాళ్ళందరూ కూడా బాగా తినేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఈ బిచ్చగాడు ఏం చేస్తాడంటే, మహల్ లోపల చూద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ నౌకరు మహల్కి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అదే టైంలో బిచ్చగాడికి జాక్ ఫోన్ చేస్తాడు. అతను జాక్తో, నాన్న, నేను మహల్ లోపల ఉన్నాను, తాళం వేసేశారు, నేను రావడానికి లేట్ అయిపోతుంది అంటాడు. తర్వాత అతను మొత్తం మహల్ అంతా తిరుగుతూ ఉంటాడు. అతనికి ఇక్కడ నేను ఒక్కనే ఉన్నానేమో అనిపిస్తుంది. కానీ సడన్గా అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. పేరు తార. వెంటనే బిచ్చగాడు దాక్కోవడానికి మరోవైపు పరిగెడతాడు. ఇంకోవైపు హరి అనే వ్యక్తి ఒకడు కనిపిస్తాడు. హరి సోఫాలో కూర్చొని ఉంటాడు. తార వచ్చి హరికి ఎదురుగా కూర్చుంటుంది. హరి ఆమెని ఏదేదో తిడుతూ ఉంటాడు. కానీ తార మాటలు పట్టించుకోదు. కూల్గా తన కాఫీ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ బిచ్చగాడు మనసులో అనుకుంటాడు, ఈ పెద్ద మహల్లో నాతో పాటు ఇంకో 2 మాత్రమే ఉన్నారు కదా, నేను ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. ఎవరు చూడరు కదా అనుకుంటాడు. అలా చాలాసేపు ఆ బిచ్చగాడు ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. రాత్రి అయిపోతుంది. బిచ్చగాడు ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని బాగా తింటూ ఉండగా కొంచెం దూరంలో గదిలోంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. అతను ఒక చిన్న రంధ్రంలోంచి లోపలికి తొంగి చూస్తే లోపల హరి డెడ్ బాడీ పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. తార అతని శరీరం ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటుంది. కానీ అదే టైంలో ఆ గది బయట హరి తిరుగుతూ కనిపిస్తాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అది హరి ఆత్మ. దాన్ని చూసిన బిచ్చగాడు ఉచ్చబోసుకుంటాడు. బయట శబ్దం విన్న తార వెంటనే తలుపు తీస్తుంది. బిచ్చగాడిని చూసి షాక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ రోజు తార ఒక లాయర్ని పిలిపిస్తాడు. లాయర్ అక్కడికి వచ్చి బిచ్చగాడు ఫోన్ చెక్ చేస్తాడు. అతను నిజానికి ఒక ఫేక్ వ్యక్తి అని అర్థం చేసుకుంటాడు. తార, లాయర్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకుంటారు. ఈ బిచ్చగాడు ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి వాళ్ళ ప్లాన్ మొత్తం బెడిసికొట్టే ప్రమాదం ఉంది. అందుకే లాయర్ చెప్తాడు, ఇప్పుడేం లాభం లేదమ్మా, ఈ బిచ్చగాడితో మనం పని చేయించుకోవాలి అంటాడు. అలా అన్న తర్వాత లాయర్ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి బెదిరిస్తాడు. ఏం చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు, నీ ప్రాణాలు కావాలంటే మేము చెప్పేది చేయాలంటాడు. వీడు బిచ్చగాడు బిత్తరపోయి ఉంటాడు. మీరేం చెప్తే అది చేస్తాను, దయచేసి నన్ను చంపొద్దు అంటాడు. తర్వాత లాయర్ బిచ్చగాడికి బంగ్లా యజమాని గురించి చెప్తాడు. ఈ ప్రపంచానికి తెలిసింది ఒకటే, చంద్రబోస్కి ఒక కూతురు ఒక
కొడుకున్నాడు. కానీ నిజానికి వాళ్ళకి అక్రమంగా పుట్టిన కొడుకు ఒకడున్నాడు. పుట్టిన వెంటనే వాళ్ళు ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేశారు. అయితే చంద్రబోసు చనిపోయిన వెంటనే తన ఆస్తిలో సగభాగాన్ని వాడికి రాసిచ్చాడు అంటాడు. అయితే ఇక్కడ లాయర్ చెప్పిన ప్లాన్ ప్రకారం బిచ్చగాడు సవతి కొడుకుగా నటించాలి. అలా చేస్తే ఆ ప్రాపర్టీ తార పేరు మీద రాసుకోవచ్చు. సో బిచ్చగాడు కూడా ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే హరి ఆత్మ కేవలం బిచ్చగాడికి మాత్రమే కనిపిస్తుంది, మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా కనిపించదు. కొద్దిసేపు తర్వాత తారా లాయర్ ఇద్దరు బిచ్చగాడిని సెట్ చేస్తారు. అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు. తర్వాత మందాకిని ఆమె కొడుకు వరుణ్ వస్తారు. మందాకిని బిచ్చగాడిని చాలా ప్రశ్నలు అడుగుతుంది. అయితే లాయర్ తారా ఇద్దరు కలిసి బిచ్చగాడికి ఆల్రెడీ ట్రైన్ చేస్తుంటారు. అతను వాళ్ళు చెప్పిన ప్రకారమే జవాబు చెప్తాడు. చివరికి మందాకిని నమ్మేస్తుంది. ఇతనేం అబద్ధం చెప్పట్లేదు, నిజంగా మా నాన్న చంద్రబోస్ కొడుకే అనుకుంటుంది. తర్వాత ఆమె తన కొడుకు వరుణ్ని పేపర్ల మీద సైన్ పెట్టమంటుంది. వరుణ్ సైన్ పెట్టబోతూ ఉంటాడు. కానీ అదే టైంలో హరి ఆత్మ బిచ్చగాడిని పిలుస్తుంది. నిజానికి నేనే చంద్రబోస్ కొడుకుని అంటాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితం లాయర్ హరిని కలవడానికి వెళ్ళి అతనికి అసలు విషయం చెప్పకుండా నిజంగా నువ్వు బోస్ కొడుకుగా నటించు అని 20 లక్షలు ఇచ్చి ఒప్పిస్తాడు. హరి కూడా ఒప్పుకుంటాడు. సో అలా వాళ్ళు హరిని బంగ్లాలోకి తీసుకొచ్చారు. ఒక గదిలో అతను ఉంచి తారా లాయర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. హరి ఆ మాటలు వినేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది వాడే నిజమైన బిడ్డ. కానీ 20 లక్షల కోసం నాటకం చేయమన్నారు. అందుకే హరి ఒప్పుకున్నాడు. వాడే అసలు బిడ్డ అనేది బయటపడుతుంది అన్న భయంతో తారా లాయర్ ఇద్దరు కలిసి హరిని చంపేస్తారు. సో ఇదంతా హరి ఆత్మ బిచ్చగాడికి చెప్తుంది. అన్నీ విన్న తర్వాత బిచ్చగాడు చాలా భయపడిపోతాడు. వెంటనే వరుణ్ చెప్తాడు, నేను ఒక బిచ్చగాడిని సార్, ఈ లాయర్ చెప్పినట్లు నటించాను అంతే అంటాడు. కానీ అందరూ మళ్ళీ బిచ్చగాడిని భయంకరంగా కొట్టడం మొదలు పెడతారు. అసలు విషయం ఏమిటంటే మందాకిని చంద్రబోస్కి కూతురు. తారా వరుణ్ ఆమె పిల్లలు. వరుణ్ ఇక్కడ 70 కోట్లు రుణం తీసుకుని ఉంటాడు. దాన్ని తీర్చాలంటే ఈ ఇల్లు అమ్మాలంటే అక్రమంగా పుట్టిన కొడుకు సంతకం అవసరం. అందుకే వాళ్ళు ఈ డ్రామా ప్లాన్ చేసి ఉంటారు. నిజానికి ఇక్కడ లాయర్ బోస్ కుటుంబం గురించి చెప్పినవన్నీ అబద్ధాలే. నిజానికి బోస్కి 2 కొడుకులు, రుద్రన్, కుబేర్, 2 కుమార్తెలు, మందాకిని, రాధ. అయితే ఈరోజు వాళ్ళంతా కూడా కుటుంబంతో కలిసి ఈ ఇంట్లోకి రాబోతూ ఉంటారు. వాళ్ళ ముందే లాయర్ అసలు వీలునామా చదవాలి. అందుకే మందాకిని, తారా, వరుణ్, లాయర్ అందరూ కలిసి బిచ్చగాడిని మళ్ళీ దారుణంగా కొడతారు. ఇక్కడ జరిగిందంతా ఎవరికైనా చెప్తే నేను చంపేస్తామంటాడు. ఈ బిచ్చగాడు అప్పటికే చాలా భయపడిపోయి ఉంటాడు కదా, అందుకే లాయర్ మందాకిని చెప్పింది ఒప్పుకుంటాడు. ఇంతలో బోస్కు సంబంధించిన మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా మనం చూస్తాం. బోస్కి పెద్ద కొడుకు రుద్రన్, అతని కొడుకు విక్రమ్, కూతురు వసుధ, ఇంకొక కొడుకు పేరు కుబేరన్. అతను తన భార్యతో అనుకోకుండా బ్రేకప్ అయిపోయి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి అతని మొట్టమొదటి భార్యని చంపి ప్లాన్ చేస్తున్నారు. బోస్కి ఇంకొక కూతురు రాధ, ఆమె భర్త సునీల్, కొడుకు వాసంతో కలిసి అందరూ ఒకే మహల్కి వచ్చేస్తారు. తర్వాత లాయర్ వాళ్ళందరినీ కూర్చోబెడతారు. అప్పుడు ఆ బిచ్చగాన్ని చూపించి ఇతనే బోస్ కొడుకు అని చెప్తాడు. తర్వాత వీలునామా చదవడం మొదలు పెడతాడు. వీలునామా ప్రకారం బాస్ తన 300 కోట్ల ఆస్తిలో మందాకినికి 12 లక్షలు, రుద్రానికి 15 లక్షలు, రాధాకి 13 లక్షలు ఇస్తాడు. మిగతా మొత్తం కుబేరన్లో ఉన్న నా కొడుకి, అంటే అక్రమంగా పుట్టిన నా కొడుకు చెందుతుంది అని రాసుంటుంది. అంటే సుమారు 299 కోట్ల 60 లక్షల రూపాయలు ఆ బిచ్చగాడికి వెళ్తుందనమాట. ఇది విని బోస్ పిల్లలందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంటనే ఇది కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పేసి ఆ బిచ్చగాడిని బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి లాయర్ దగ్గరికి వచ్చి 299 కోట్లు మాకు ఇచ్చేస్తే నీకు 2% ఇచ్చేస్తామంటారు. కానీ లాయర్ ఒప్పుకోడు. అందుకు వాళ్ళు లాయర్ని బెదిరించి ఒక ఫేక్ వ్యక్తిని బోస్కి కొడుకుగా చూపించి ఆస్తినిచ్చావు, నీ మీద మేము కేసు వేస్తామంటారు. ఇదంతా విని లాయర్ భయపడి ఒప్పుకుంటాడు. అయితే అతను డీల్ మార్చేసి ఇందులో చాలా పెద్ద రిస్క్ ఉంది, ఇప్పుడు నాకు 10% కాకుండా 15% కావాలంటాడు. అప్పుడు రుద్రన్ అంటాడు, నీకు 15 ఇచ్చేస్తాం, కానీ ఆ బిచ్చగాడిని చంపేయాలి, అతను ఈ ఇంట్లో ఉండకూడదు అంటాడు. ఇదంతా జరుగుతూ ఉండగా బిచ్చగాడు హాల్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. లాయర్ అతని దగ్గరకు వచ్చి అతని మెడ పట్టుకుని ఊపిరాడకుండా చేసేస్తాడు. తనని కాపాడుకోవడానికి బిచ్చగాడు పక్కన ఉన్న వస్తువు తీసుకుని లాయర్ తల మీద కొట్టేస్తాడు. సో లాయర్ అతన్ని వదిలిపెడతాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఒక గదిలో దక్కుంటాడు. బయట లాయర్ ఇంట్లో వాళ్ళతో, ఇప్పుడు వీడిని చంపడం అంత ఈజీ కాదు, సో నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, 15% అంటాడు. అప్పుడు రుద్రన్ అంటాడు, నువ్వే కాదు వాడిని ఎవరు చంపినా వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది అంటాడు. దాంతో అందరూ కలిసి అతన్ని ఎలా చంపాలి అని ప్లాన్ వేయడం మొదలు పెడతారు. ఆ బెచ్చగాడు ఇంట్లోంచి పారిపోతూ ఉండగా రుద్రన్ ఇంట్లో ఉన్న 4 కుక్కలను తలుపు దగ్గర పెట్టుంటాడు. ఆ కుక్కలు బయటకు వచ్చి గాడుల్లాగా తిరుగుతూ ఉంటాయి. అయితే బిచ్చగాడు వాటి నుంచి తప్పించుకుని పరుగులు పెడతారు. అలా పరిగెట్టుకుంటూ వసుధ గదిలోకి వచ్చేస్తాడు. ఇంట్లో అందరూ అతన్ని చంపాలనుకుంటే వసుధ మాత్రం చంపదు. అందువల్లే బిచ్చగాడు వసుధకి నిజం చెప్పేస్తాడు, నిజంగా నేను బిచ్చగాడినే, అసలు వారసుని తారా లాయర్ కలిసి చంపేశారు అంటాడు. వసుధ ఇది విని షాక్ అయిపోతుంది. కానీ అతన్ని కాపాడాలని నిర్ణయించుకుంటుంది. సో వసుధ తన ప్లాన్ చెప్తుంది.
మనిద్దరం కలిసి గ్యారేజ్లోకి వెళ్ళాలి. అక్కడ బోస్ కారు ఒకటి ఉంది. అదే కారులో ఇక్కడ నుంచి పారిపోవాలంటుంది. ఈ బిచ్చగాడికి వసుధ తనని ఎందుకు కాపాడాలని చూస్తుందో అర్థం కాదు. అప్పుడు వసుధ చెప్తుంది, నేను ఒకసారి చాలా పెద్ద తప్పు చేశాను, అది నన్ను వెంటాడుతూ ఉంది. ఈసారి ఆ పాపం చెరుపుకునే అవకాశం నాకు దక్కింది అంటుంది. వెంటనే ఆ బిచ్చగాడు తన కథ కూడా చెప్తాడు. చిన్నప్పుడు రోడ్డెక్కి బిచ్చమడుక్కుంటూ ఉన్నప్పుడు తొలిసారిగా నేను కన్ని అనే అమ్మాయిని చూశాను. ఆమెకు కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇద్దరు ఒకరికొకరు కలిసి తిరిగాం. తర్వాత ఇద్దరం కలిసి బిచ్చమడుకున్నాం. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. పెళ్లి కూడా చేసుకున్నాం. కన్ని గర్భవతిగా మారిపోయింది. తర్వాత ఒక రోజు రాత్రి వాళ్ళిద్దరూ రోడ్డు దగ్గర నిద్రపోతూ ఉంటారు. సడన్గా ఒక కారు వచ్చి కన్ని మీదకి వెళ్ళిపోతుంది. అక్కడికక్కడే కన్ని చనిపోతుంది. కన్ని చనిపోయిన తర్వాత బిచ్చగాడి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత వసుధతో, ఇంతకాలం నా కొడుకు జాక్కి నేనే అతని నాన్నని అని చెప్పలేదని తెలుసా అంటాడు. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత అతను కూడా నాలాగే బిచ్చగాడిగా మారిపోతాడేమో అని భయపడ్డాను. వాడు చదువుకొని మంచి మనిషిగా కావాలని మాత్రమే కోరుకున్నాను. ఇప్పుడు నా మీద జరుగుతున్న ఈ దాడి బహుశా నా పాపానికి శిక్ష అయి ఉంటుంది అంటాడు. ఇలా స్టోరీ మొత్తం విన్న తర్వాత వసుధ బిచ్చగాడిని ఒక బాక్స్ ట్రాలీలో పెట్టేసి ఎవరికి కనిపించకుండా అతన్ని తీసుకెళ్లి గ్యారేజ్లోకి తీసుకెళ్లిపోతుంది. ఇంకోవైపు మందాకినికి తన కొడుకు వరుణ్ శవం కనిపిస్తుంది. నిజానికి కొన్ని క్షణాలకు ముందు అందరూ కలిసి బిచ్చగాడిని పట్టుకుని చంపాలనే ఉద్దేశంతో వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ లాయర్ వరుణ్ ఇద్దరు ఎదురవుతారు. వరుణ్ కాస్త అయోమయంలో ఉంటాడు. వరుణ్ అంటాడు, మరి నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. అయితే లాయర్ ఊహించిన విధంగా వరుణ్నే చంపేసి అతని శరీరాన్ని ఒక తెర వెనుక దాచేస్తాడు. అతని ప్లాన్ ఏంటంటే వరుణ్ శవాన్ని చూసి అందరూ భయపడి ఈ ప్యాలెస్ వదిలేస్తారు. తర్వాత తానే ఒంటరిగా బిచ్చగాన్ని పట్టుకుని చంపేసి డీల్ ప్రకారం 299 కోట్లలో 15% తనదవుతుంది అనుకుంటాడు. తర్వాత కుబేర్, తారా, మందాకిని ఆ కారిడార్లో బిచ్చగాన్ని వెతుకుతూ ఉంటారు. కుబేర్కు తెర వెనుక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. వెంటనే దాడి చేస్తాడు. కానీ తర్వాత ఆ శవం వరుణ్ది అని తెలుస్తుంది. వెంటనే మందాకిని అది చూసి బిగ్గరగా అరుస్తుంది. ఆమె అరుపు విన్న వాళ్ళంతా కారిడార్లోకి పరిగెట్టుకుంటూ వస్తారు. వరుణ్ శవం చూసి రుద్రన్ చెప్తాడు, ఇతని చావు కుబేర్ వల్ల జరిగింది కాదు, ఇతని తల మీద ఆల్రెడీ గాయం ఉంది, అంటే ఇతన్ని ఎవరో ముందే చంపేశారు అంటాడు. ఇంతలో జిత్తులు మారినక్క లాయర్ రంగంలోకి దిగుతాడు. అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తూ చెప్తాడు, ఆ బిచ్చగాడు చాలా డేంజరస్, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను అతను చంపిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను అంటాడు. కానీ రుద్రాన్ అంగీకరించడు. అప్పుడు మందాకిని, ఎవరైతే నా కొడుకుని చంపిన వాడిని చంపుతాడో నా పాట మొత్తం వాడికి ఇచ్చేస్తా ఉంటుంది. ఇది విన్న తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఒకటైపోతారు. బిచ్చగాడిని వెతకడం మొదలు పెడతారు. ఇంకోవైపు వసుధ బిచ్చగాడిని తీసుకుని గ్యారేజ్లోకి చేరుకుంటుంది. ఆమె తన తాతయ్య కారు పై కవర్ తీసేస్తుంది. ఆ కారు చూసిన బిచ్చగాడు షాక్ అయిపోతాడు. అదే కారు, కన్నీని తొక్కింది అదే కారు. నిజానికి ఆ రాత్రి వసుధ పూర్తిగా మత్తులో డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యాక్సిడెంట్ అయిపోయింది. వెంటనే వసుధ బయటకు వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటుంది. కానీ కారులో ఆమె తమ్ముడు విక్రమ్ కూడా ఉన్నాడు. అతను వసుధను అడ్డుకుని తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కారును రివర్స్లో పెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు వసుధ బిచ్చగాడికి క్షమాపణ చెప్తుంది. ఆ రాత్రి నేను మీకు సహాయం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మీరు నాకు సహాయం చేసే అవకాశం ఇవ్వండి, మీ ప్రాణాలు రక్షించుకోండి ప్లీజ్ అంటుంది. కానీ బిచ్చగాడు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయిపోతాడు. వసుధతో, బహుశా దేవుడే నన్ను ఈ ప్యాలెస్లోకి పంపించాడేమో, ఇప్పుడు నా చావు గురించి ఎటువంటి భయం లేదు అంటాడు. ఇంతలోని ఇంట్లో ఉన్న వాళ్ళు గ్యారేజ్ తలుపు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చేస్తారు. బిచ్చగాడిని చంపేయాలని రెడీ అవుతారు. కానీ ఆ టైంలో బిచ్చగాడు విక్రమ్ గొంతు పట్టుకుని ఒత్తేస్తాడు. ఇప్పుడే అతనికి అర్థమైపోతుంది కన్నీ మారడానికి అసలైన కారణం విక్రమ్ అని. ఇప్పుడు ఏదైనా సరే విక్రాన్ని చంపాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇప్పుడు అతని మనసులో ఒకటే ఉంటుంది, ఎలా అయినా సరే విక్రమ్ని చంపాలి. ఎవరు మధ్యలో వచ్చినా వాళ్ళను కూడా బిచ్చగాడు దారుణంగా కొడతాడు. భయంతో అందరూ అటు ఇటు పరిగెడతారు. బిచ్చగాడు విక్రమ్ని నేలపై పడేసి అతని మీద కూర్చొని డ్రిల్లింగ్ మిషన్తో ఛాతి మీద రంధ్రం పెట్టడం మొదలు పెడతాడు. ఈ సీన్ చూసి అందరూ గజగజ ఉనికిపోతారు. అయితే అదే సమయంలో రుద్రన్ వెనక నుంచి వచ్చి బిచ్చగాడి తల మీద బలంగా కొడతాడు. వెంటనే రుద్రన్ వాళ్ళతో, మనకి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక అబ్బాయి మన హ్యాపీనెస్లోకి దూరాడు, అందుకే మనం అందరం కలిసి వాడిని చంపేశామంటాడు. ఇది విని కుటుంబంలో అందరూ కలిసి మళ్ళీ ఒక టీమ్గా ఏర్పడతారు. అందరూ కలిసి బిచ్చగాడిని చెత్తగొడతారు. చివరికి బిచ్చగాడు చనిపోతాడు. అయితే హరిలాగా అతని ఆత్మ కూడా బయటకు వచ్చేస్తుంది. హరి ఆత్మ, బిచ్చగాడి ఆత్మ కలిసి కూర్చొని అందరినీ చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఎవ్వరు కూడా చూడలేరు. ఇంతలో అందరూ కలిసి బిచ్చగాని శవాన్ని ఏదోలా దాచేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. తలుపు తీయగానే బోస్ బ్రదర్ బంగ్లాలోకి వచ్చేస్తాడు. అందరితో అంకుల్ అంటాడు, ఈరోజు సిద్ధార్థ్ బర్త్డే, అందరితో కలిసి సెలబ్రేట్ చేయడానికి వచ్చాను అంటాడు. ఆ సిద్ధార్థ్ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో కనిపించిన ఆ చిన్నోడే. అతన్ని చంపిన 4 పిల్లలు ఎవరో కాదు, రుద్రన్, అతని సోదరిమణులు.
సో అంకుల్ వచ్చిన తర్వాత అందరూ సిద్ధార్థ్ రూమ్లోకి వెళ్ళిపోతారు. అదే టైంలో అంకుల్ కన్ను పడకుండా కొంతమంది బిచ్చగా డెడ్ బాడీని దాచేస్తారు. అంకుల్ రూమ్లో కేక్ కట్ చేసి హాల్లోకి వచ్చి అందరితో కూర్చుంటాడు. అప్పుడు అంకుల్ అంటాడు, మీరు ఏ మాయ చేయాలనుకుంటున్నారో నాకు అన్నీ తెలుసు, నేను ఇక్కడంతా కూడా కెమెరాలు ఫిక్స్ చేయించుకున్నాను అంటాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే చిన్నప్పుడు సిద్ధార్థని చంపేసినప్పుడు తన దగ్గర ఏ ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడం వల్ల వాళ్ళను శిక్షించలేకపోయాడు. అప్పటి నుంచి వీళ్ళందరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ రోజు దాకా వెయిట్ చేశాడు. అంకుల్ ముందు వకీల్ మందాకిని రహస్యాలు బయట పెడతాడు. మీరంతా చంపింది కేవలం ఒక సాధారణ బిచ్చగాడినే అంటాడు. నిజమైన వారసుని తారాతో కలిసి వకీల్ ఎప్పుడో చంపేశాడు. అలాగే వరుణ్ కూడా వకీలే చంపేశాడు, బిచ్చగాడు కాదు అంటాడు. ఇది విని అందరూ షాక్ అయిపోతారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ బిచ్చగాడు చనిపోలేదు, ఒక మూలన దాక్కుని ఉంటాడు. అయితే బిచ్చగాడిని చంపడానికి ఒక చిన్న పిల్లాడు ప్లాన్ వేసి హాల్లోకి నీళ్లు వదిలేస్తాడు. ఆ నీళ్లు బిచ్చగాడి వద్దకు చేరేదాకా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వకీల్ అంకుల్ని బెదిరిస్తూ ఉంటాడు. ఏం జరిగితే అది జరుగుతుంది, వదిలేయండి, మీరు ఎక్కువ యాక్టింగ్ చేస్తే చంపేస్తా అంటాడు. అప్పుడు వెంటనే అంకుల్ తన గన్ను తీసేసి వకీల్ని కాల్చి చంపేస్తాడు. ఇది చూసి మిగతా కుటుంబ సభ్యులు అంకుల్ ముందు వేడుకుంటారు. కానీ అంకుల్ అంటాడు, నేను మీ అందరినీ అంత సులభంగా చంపను అంటూ బోస్ వాడిని ఒక ఫ్లూట్ తీస్తాడు. బోస్ దాంతో బయట ఉన్న క్రూరమైన కుక్కలను కంట్రోల్ చేసేవాడు. అంకుల్ ప్లాన్ ఏమిటంటే ఫ్లూట్ వాయించి కుక్కలను లోపలికి రంపించాలి, అవి అందరిని చంపేసి తినేస్తాయి. కానీ అదే టైంలో నీళ్లు బిచ్చగాడి కాళ్ళ వద్దకు వస్తాయి. పిల్లాడు వెంటనే ఒక ఎలక్ట్రిక్ వైర్ నీళ్ళలో పడేస్తాడు. షాక్ తగలడంతో బిచ్చగాడు మళ్ళీ హుషారైపోతాడు. అంకుల్ ఫ్లూట్ ఊదేలోపు బిచ్చగాడు కన్ను తెరిచేస్తాడు. ఇది చూసి అంకుల్ టెన్షన్ అయిపోతాడు. హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. ఇప్పుడు ఫ్లూటు బిచ్చగాడి చేతిలోకి వచ్చేస్తుంది. సో ఈ కుక్కలన్నీ అతని మాట వినాల్సిందే. బిచ్చగాడు ఆ ఫ్లూట్ ఊతాడు. ఆ 4 కుక్కలు లోపలికి వచ్చి బిచ్చగాడిని మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళందరినీ వెంటాడి చంపి తినేస్తాయి. చివరిలో బిచ్చగాడు తన ఇంటికి తిరిగి వస్తాడు. ఇప్పుడు బిచ్చం అడగడం మానేసి సెక్యూరిటీ గార్డుగా జాబ్ చేయడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత తన కొడుకు జాక్ కోసం ఒక కేక్ తెస్తాడు. అప్పుడు బిచ్చగాడు అంటాడు, ఈరోజు నీ బర్త్డే అంటాడు. అప్పుడు జాక్ ఆశ్చర్యంగా, నా బర్త్డే నీకెలా తెలుసు అంటాడు. అప్పుడు బిచ్చగాడు కన్ని అంటే తన లవర్ ఫోటో చూపిస్తూ, నేనే మీ నాన్నని అంటాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.